ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక యావరేజ్ స్టూడెంట్కి కూడా గేట్ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే అది డిఫరెంట్ రీజన్స్ దృష్ట్యా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ ఆస్పిరెంట్స్ గేట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఈ మనకు రాదులే మనకు సో జస్ట్ ఫర్ నేమ్ సేక్ వెళ్ళి అటెండ్ అవ్వడము, అపీర్ అవ్వడము, పెద్దగా హోప్ పెట్టుకోలేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. సో ఏమంటున్నానంటే ఈ లాస్ట్ మీరు 3 months ముందు స్టార్ట్ చేసినా మీరు గేట్ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు ఈజీగా NITs, IITsలో హైయర్ ఎడ్యుకేషన్కి అయితే తెచ్చుకోవచ్చు. ఇంకొంతమందికి మీ టైం బాగుంటే, లక్ బాగుంటే కూడా PSCస్లో కూడా జాబ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 6 months నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు, సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, అబవ్ యావరేజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హైలీ ఛాన్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ గెటింగ్ ఏ PSUs జాబ్స్ అనమాట. ఈవెన్ మంచిగా హై లెవెల్లోనే జాబ్స్ వస్తాయి. PSUs కావచ్చు, లేదా బార్క్ కావచ్చు, DRDO కావచ్చు, ఇలా ఇస్రో అలా డిఫరెంట్ వాటిల్లో కూడా జాబ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఏం చెప్పాను, లైక్ 1 year నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, 6 months నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కొద్దిగా ఎడ్జ్ అనేది ఉంటుంది. సో యావరేజ్ ఒక అబవ్ యావరేజ్ ఉన్నటువంటి ప్రిపరేషన్ ఉన్న క్యాండిడేట్ మరి ఏంటి చేయాలి అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు ఏదైతే చదివారో సో దానికి చాప్టర్ వైజ్ కొన్ని చాప్టర్స్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ నేను ఇంకా సిలబస్సే కంప్లీట్ చేయలేదు, నా సిలబస్ పర్సంటేజ్ ఒక 30 to 40% అయింది. సో అలాంటప్పుడు నేను సిలబస్ని ప్రిపేర్ అయ్యి లాస్ట్ ఒక 1 or 2 మేబీ 1 week ముందు నేను ప్రాక్టీస్ టెస్ట్లు చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అనమాట. సో చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ మీరు ఖచ్చితంగా చేయాలి. సో దీనికి మీరు మీ దగ్గర బుక్స్ అవైలబిలిటీ ఉందా, లేదంటే మీరు ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఈ క్వశ్చన్స్ని మీరు ఒక ఎడ్జ్లో మీకు మార్క్స్ అనేవి 2 to 3 questions అంటే ఇట్ ఈస్ అరౌండ్ 5 to 6 marks అబవ్ వచ్చిందంటే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సో క్వాలిఫై ఈ అబవ్ యావరేజ్ క్యాండిడేట్స్కి ఇంకొక 5 to 6 marks అబవ్ రావడం వల్ల ఈజీగా ఈ NITs, IITsలో మీరు హైయర్ ఎడ్యుకేషన్లో MTech కానీ లేదా డిఫరెంట్ PhDs కానీ ఇలాంటి వాటికి డైరెక్ట్ PhDs కానీ వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే 40,000 అరౌండ్ 40,000 స్టైఫండ్తో మీకు PhDs అనేది రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు, రైట్? సో కాబట్టి ఈ 20 daysకి మీరు ఉన్నటువంటి సిలబస్ని మీ దగ్గర ఉన్నటువంటి సిలబస్ ఇప్పటి వరకు చదివినటువంటి సిలబస్ని మీరు రివిజన్ అనేది చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓకే, సో రివిజన్ చేస్తూ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్టులు చేయండి. అట్లీస్ట్ వీక్లీ ఒక 1 to 2 మాక్ టెస్ట్లు అయినా రాయాల్సి ఉంటుంది. సో అంటే దీనికి ఫుల్ సిలబస్ అనేది అవసరం లేదు. ఫుల్ సిలబస్సే అయిన తర్వాత చేద్దామంటే అది ఎప్పటికీ పాసిబిలిటీ అయితే కాదు. సో మీరు 50% ఆఫ్ క్వశ్చన్ పేపర్ని పర్ఫెక్ట్గా మీరు అటెంప్ట్ చేయగలిగితే గేట్లో మీరు ఈజీగా మంచి స్కోర్ అనేది మీరు తెచ్చుకోవచ్చు అనమాట. మంచి స్కోరు, మంచి ర్యాంక్ అనేది వస్తుంది. సో ఈ 50% ఆఫ్ పేపర్ని మీరు అటెంప్ట్ చేయాలంటే మీరు సిలబస్ని మీరు ఎంతవరకు లైక్ 50%, ఈవెన్ లెస్ దాన్ 50% సిలబస్ మీరు కవర్ చేయగలిగినా కానీ ఇట్ ఈజ్ ఈజీలీ యూ కెన్ ఏబుల్ టు స్కోర్ అనమాట. అంటే ఇది ఏదో జస్ట్ ఫర్ లైక్ వాట్ యు సే ఏదో మాటలకు చెప్పినట్టు కాదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకోండి, రైట్? సో మిగిలిన వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి. సో ఖచ్చితంగా మీకు అవకాశం అయితే ఉంటుంది. సో ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఈ యాప్టిట్యూడ్, ఇంగ్లీషు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి మీకు ఉన్నటువంటి ఈ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అనేవి మీకు ఉన్నటువంటి 15 marks కూడా సో అదేమవుతుంది అంటే దట్ ఈస్ బీయింగ్ పెద్దగా మీకు ప్రిపరేషన్ అనేది అవసరం లేదు. సో అక్కడ ఒక 15 marksలో మీకు 10 marks ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకొక 15 to 20 marks అనేది మీకు క్వాలిఫైయింగ్కి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 15 to 20 marks అనేది మీకు 1 marks క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ 2 marks క్వశ్చన్స్ ఉంటాయి. సో దట్ డిపెండ్స్ ఆన్ లైక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని బట్టి MCQస్లో కావచ్చు మీరు ఈ 30 to 40% ఆఫ్ సిలబస్ నుంచినే ఈజీగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్లీ మీకు ఉన్నటువంటి మోటివేషన్ అనేది మిగిలిన ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని
మీరు మోటివేషన్ లెవెల్స్ తగ్గించుకోవాల్సిన అవసరం అయితే లేదు, రైట్? సో బట్ ఎవరైతే 1 ఇయర్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళైతే ఖచ్చితంగా బిలో 500 ర్యాంక్లో అయితే ఉంటారు. ఓకే, 1 ఇయర్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు బిలో 500 ర్యాంక్లో అయితే ఉంటారు. బట్ నాట్ ఓన్లీ దాట్, అదర్ పీపుల్కి కూడా ఎడ్జ్ అయితే ఉంది. క్వాలిఫై అవ్వడానికి మీరు వరీ అవ్వాల్సిన పని అయితే లేదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, మీకు ఒక మంచి ఐఐటి ఎన్ఐటీలో సీట్లు కావాలనుకుంటే, సో నేను చెప్పిన విధంగా ఏంటంటే ఈ 30-40% సిలబస్ నుంచి కూడా మీరేంటంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ని గేట్ లెవెల్లో ప్రాక్టీస్ చేయండి. అలాగే వీక్లీ 1 to 2 క్వశ్చన్స్ టు మాక్ టెస్ట్లు కానీ లేదా ప్రీవియస్ క్వశ్చన్స్ని కానీ మీరు టోటల్ ఫుల్ చాప్టర్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎగ్జామినేషన్కి ముందు ఒక 3 days ముందు మీరు సిలబస్ని ప్రిపరేషన్ని ఆపేసి, ఓకే, ప్రిపరేషన్ని మాక్ టెస్ట్లు కూడా ఆపేసి జస్ట్ ఏదైనా ఫార్ములా బేస్డ్ మీరు ఏదైనా రివిజన్ కావాలనుకుంటే అది చూసుకొని దెన్ ఎలాగో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ తెలిసి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు మేబీ 1 day బిఫోర్ వెళ్ళడానికి, లేదా నియర్ బై 1 hour జర్నీ అయితే నో ప్రాబ్లం. బట్ దానికంటే ఎక్కువ జర్నీ అయితే సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ ముందుగానే ఒక ఐడియా తీసుకొని దాని ప్రకారం ఏంటంటే మీరు ఎగ్జామ్కి మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లైక్ మిగిలిన స్టూడెంట్స్తో కంపేర్ చేస్తూ వాళ్ళు అస్సలు గేటు రాదులే అని టైంపాస్ కోసం వెళ్ళే వాళ్ళే మోర్ దాన్ 70-80% ఉంటారనమాట. సో కాబట్టి వీళ్ళని పక్కన పెట్టేసి మీకు స్పెసిఫిక్గా మీరు ఎంతవరకు చదివారు, ఒక్కొక్కసారి లక్ కూడా మ్యాటర్స్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి ఏంటంటే లైక్ మీరు అడిగిన క్వశ్చన్స్ని, అంటే మీరు చదివిన క్వశ్చన్స్ మీకు ఒక 2 to 3 క్వశ్చన్స్ మీరు ఏదైతే స్ట్రాంగ్ ఉన్నారో అందులోనే వచ్చాయనుకోండి, అది లక్ ఫ్యాక్టర్ అనమాట. అది ఎవరికి వస్తుంది వీ డు నాట్ నో, వీ డు నాట్ జడ్జ్. సో దానివల్ల ఏంటంటే మీకు 6 marks 5 marks మీకు ఎడ్జ్ అనేది వచ్చేస్తుంది. సో దెన్ దానివల్ల ఏంటంటే మీరు ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ మీకు ర్యాంక్ అనేది అరౌండ్ 1000 బిలో 1000 కూడా వస్తుంది అనమాట. సో ఈవెన్ దట్ ఆల్సో మేక్స్ ఎ మ్యాటర్. కాబట్టి హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంటే, సో అందులో నో డౌట్. బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ది లక్ ఫ్యాక్టర్ ఆల్సో, రైట్? ఎందుకంటే లక్ అంటే ఏదో మనం ఆన్సర్స్లో ఏదో ఒకటి పెట్టేస్తే లక్ అని కాదు, ఓకే? బికాస్ నెగిటివ్ మార్క్స్ జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్ గేమ్, రైట్? సో ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు వచ్చిన మార్క్స్ కూడా పోతాయి. సో అదొకసారి దృష్టిలో పెట్టుకొని చెప్పిన విధంగా ఏంటంటే మీకు ఈ ఎగ్జామ్కు 3 days ముందు మాత్రం సిలబస్ని ఇంకా చదవడం ఆపేసి ఓన్లీ ఫార్ములా బేస్డ్ లైక్ ఏదైనా రివిజన్ టైపు చూసుకొని మాక్ టెస్ట్ కూడా అప్పుడేం రాయాల్సిన పని లేదు. సో ఓవరాల్గా ఏంటంటే 1-2 సార్లు ఒక రివిజన్ అనేది ఫాస్ట్ రివిజన్ లేదా ఫాస్ట్గా ఫార్ములాస్ ఇలాంటి వాటిని మీరు చూసుకోండి. దాని ప్రకారం ఏంటంటే మీరు ఎగ్జామ్కి అపీర్ అవ్వండి, రైట్? సో hope it is useful to you all.